మన గార్డెన్లో పాలకూర కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఆకులు ఇక్కడ నుంచి కట్ చేసి అవి కూడా నేను పప్పులో వేసేసుకుంటాను. అన్ని కూరలు ఒకేసారి వేసేసుకుంటాను. అంటే మనది చిన్న గార్డెన్ కదా, ఒకేసారి వస్తాయి కదా, చిన్నగా వస్తాయి కాబట్టి చిన్నగా వేసుకోవచ్చు మనం. ఇదిగోండి ఈ పాలకూర ఎక్కడన్నా మన చేత్తో మనం పెంచుకున్నవి మంచిది కదా ఫ్రెండ్స్. మనం ఏమి వేయము అంటే రసాయనాలు ఏమి వేయం కాబట్టి మనకి తిన్నా మనకి ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు. బయట ఫుడ్ కన్నా ఇది చాలా మంచిది. బయట మనం ఫ్రెష్గా దొరకవు కదా, ఈ రోజుకి వస్తే మనకి ఒక 2-3 అవర్స్ తర్వాత ఇస్తారు. ఇదిగోండి ఈ టబ్లో కూడా వచ్చింది. ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చేతితో కట్ చేసి వచ్చేస్తాయి. ఏం కాదులే. మా పాప వేర్లతో సహా పీకేస్తుంది ఫ్రెండ్స్. మధ్యలో వేర్లు ఉంటాయి కదా, వేర్లతో పాటు వచ్చేస్తాయి. ఇవి పైనే వస్తాయి కదా మొక్కలు, మళ్ళీ వీటికి సీడ్స్ వస్తాయి. మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెష్, చూడండి ఎంత బాగుందో ఫ్రెష్ వెజిటేబుల్స్. ఇదిగోండి చిన్న చెట్టుకి నాకు చూడండి గోరుచిక్కుడుకాయలు వచ్చేసింది.